అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఏంట్రా గొరుగుతున్నావు? ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన అంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపేరా. అవును బస్సు, తను కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాస్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాను. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ బైనెట్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు, వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోవడొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. హలో బాష్, హలో బాస్. బాష్, ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? బాషు, నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే, రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షాక్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ డబ్బుతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. అదే బాష్, సారీ, నీ కావ్యం ఎవరు తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో, ఏమైనా సరే
నా గోపికని నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ఆ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. మ్మ్. అమ్మయ్యా, ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బొగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. ఒరే పొట్టి, పొట్టోడా, ఏంటమ్మా? పొట్టి, ఎక్కడ సచ్చావురా పొట్టోడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బయటకు బెండకాయ ఏడ్చేవులే గాని ఒరే ముందు కృష్ణుడు బంగారం లాంటి కళ చెదరు కొట్టా కుదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు, రామ్మా సుభద్ర, బయటికొచ్చి కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. అది చూడాయనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కలలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే. ఏదో అందామనిపిస్తుంది.